Hello my dear friends, welcome to my YouTube channel Voice of Shravani. This is one more daily vlog అండి. ఇదైతే సండే వ్లాగ్. సండే కాబట్టి ఆ రోజు కాస్త లేట్గానే లేచాము. అందుకే డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. నైటే సోక్ చేశాను పెసరపప్పు పెసరట్లు వేద్దామని. మార్నింగ్ అయితే నైటే నానబెట్టాను కదా, కాబట్టి పొట్టు అనేది చాలా ఈజీగానే పోయింది. ఒక 4-5 సార్లు వాష్ చేస్తే మొత్తం పొట్టు అంతా పోయిందనమాట. ఇక దాని తర్వాత నేను అందులో అయితే పచ్చిమిర్చి వేసాను, అలానే వెల్లుల్లిపాయి అల్లం కూడా వేసుకుంటానన్నమాట. ఆ 3 వేసుకుని ఇంకా డైరెక్ట్ మిక్సీ పట్టేస్తాను. కొంచెం కూడా వాటర్ యాడ్ చేయను. వాటర్ యాడ్ చేస్తే మరి పల్చగా వచ్చేస్తది, బాగోదు. ఇకైతే అందులోకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపైతే యాడ్ చేస్తాను. పసుపు యాడ్ చేస్తే పెసరట్టు మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇక పెసరట్లయితే వేడి వేడిగా తింటే బావుంటాయి. మేము ఎప్పుడు పెసరట్టు చేసుకున్నా అందులోకి అసలు చట్నీ చేసుకోము. ఒకసారి అల్లం పచ్చడి చేసినా కూడా మా బావకి, మా పిల్లలకి పెద్దగా నచ్చదనమాట చట్నీ. ఓన్లీ పెసరట్టు అలా తినేస్తాం. వేడి వేడిగా తినేస్తాం అంతే. అందులోకి చట్నీ ఏం అవసరం లేదు. ఇక పెసరట్టు పైనైతే ఉల్లిపాయలు వేసుకుని కాస్త ఎక్కువే ఆయిల్ వేసుకుంటాం. అలానే కొంచెం జీలకర్ర కూడా ఎక్కువ వేసుకుంటాం అంతే. అలానే బావుంటుంది పెసరట్టు అయితే. పెసరట్టు ఉప్మా బావుంటుందంటారు కానీ నేను ఎప్పుడు పెద్దగా ట్రై చేయను. ఓన్లీ పెసరట్టే వేసేస్తాను. మాకైతే భలే నచ్చుతాయి వేడి వేడిగా తినేయడం అయితే ఈ పెసరట్టు. ఫస్ట్ అయితే మా పిల్లలకి, మా బావకి అయితే ఇచ్చేస్తాను. వాళ్ళు తినేసిన తర్వాత అప్పుడు నేను కూడా ఒక పెసరట్టు వేసుకుంటాను. నేను ఎక్కువేమి వేసుకోను. ఒకే ఒక పెసరట్టు వేసుకుంటాను. చూడండి ఎంత బాగా కాలిందో లోపల. బావుంటుంది వేడి వేడిగా. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత 1 అవర్ అలానే గడిపేసాం. ఇప్పుడు టైం అయితే 11:30 అయిపోయింది. బయటికెళ్ళి మా బావనైతే లంచ్‌లోకి ఫిష్ తీసుకురమ్మన్నాను. ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఫిష్ దొరకలేదు. అప్పటికే 11 అయిపోయింది తను ఎళ్ళబోతికి. సో ఇంకేముంది, చికెనే తీసుకొచ్చేస్తా అన్నాడు. చికెన్ దమ్ బిర్యానీ చేయమన్నాడనమాట. మొన్ననే ఎగ్ దమ్ బిర్యానీ చేశాను. మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ ఏంటని చెప్పి కొంచెం వెరైటీగా చేద్దామని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. సో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తానన్నమాట. అంటే నాకు పెద్దగా రాదు, యూట్యూబ్లోనే చూసాను. చాలా వీడియోస్ చూస్తే చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేశారనమాట. అన్నీ చూసి ఒకటి ఫిక్స్ అయ్యాను. ఫైనలీ అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి ఫిక్స్ అయ్యానమాట. పిచ్చెక్కిస్తా బాబీ అని యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కదా, అందులో ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఆయనైతే మొత్తం చికెన్ని డ్రై చేసేసారనమాట. ఫ్రైలా వేపేశారు. నేను అలా కాకుండా కొంచెం గ్రేవీలా వచ్చేలా ఆ ప్రాసెస్లోనే చేయాలని ఫిక్స్ అయ్యాను. సో స్టార్ట్ చేసేస్తాను. ఇదైతే కేజీ చికెను. మా బావ ఎప్పుడు లెగ్ పీస్ కొట్టించి తీసుకురాడు. ఈసారి కొట్టించి తీసుకొచ్చాడు. నేనైతే ఈ గ్లాస్‌తో బియ్యం వండితే ఒక పూటకి సరిపోతుంది. సో 2 పూటలకి సరిపడా చేసేద్దామని చెప్పి 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాననమాట. ఒక గ్లాస్ అయితే ఒక పూటకి సరిపోతుంది. మొత్తం 2 పూటలకి కలిపి వండేద్దామని చెప్పి 2 గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే దాన్ని బాగా వాష్ చేసేసుకోవాలి కదా. బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే అది చక్కగా సోక్ అయి ఉంటుంది. ఫస్ట్ అయితే దాన్ని బాగా వాష్ చేసేసుకున్నాను. పక్కన కూడా పెట్టేశాను. నేనైతే ఇప్పుడు చేసేది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కదా, దానికోసం అయితే ప్రాసెస్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే చికెన్ని బాగా ఉడకపెట్టాలన్నమాట. బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ వాటర్ బాయిలింగ్ పెట్టాను. మనం చికెన్ మునిగేంత వరకు కూడా వాటర్‌ని తీసుకోవాలి. వాటర్‌ని అయితే బాగా బాయిల్ చేయాలన్నమాట. మనం ఎసరికి ఎలా బాయిల్ చేస్తామో అలా బాయిల్ చేసి దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకుని తర్వాత చికెన్ వేసుకోవాలన్నమాట. చికెన్ అయితే ఫస్ట్ ఒక 30 మినిట్స్ వరకు ఉడకపెట్టుకోవాలి. మొత్తం ప్రాసెస్ అంతా అంటే 30 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. అంటే ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్‌లో, ఒక 25 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో ఉడకపెట్టుకోవాలన్నమాట. నేను చూసిన వీడియోలో అలానే చెప్పారు. అందుకే నేను అలానే చేస్తున్నాను. ఒక 30 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ నుంచి చికెన్‌ని బయటికి తీసేయాలి. అయితే ఆ వాటర్ కూడా మనకి యూజ్ అవుతది. అది నేను తర్వాత చెప్తాను. ఆ వాటర్ కూడా మనం బిర్యానీ చేసుకోవడంలో యూజ్ చేసుకుంటాం అనమాట. చికెన్‌ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలోకి అయితే ఒక మసాలాని ప్రిపేర్ చేయాలి. ఈ మసాలాయే మెయిన్ అనమాట. చూసారు కదా, చూపించిన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అలానే ఈ మసాలాకి మెయిన్ ఎండుమిర్చి అనమాట. ఒక 9-10 ఎండుమిర్చి అయితే తీసుకోండి. ఇంకా వాళ్ళు చాలా వేశారు. జాపత్రి మెయిన్ నా దగ్గర లేదనమాట. అదొకటే వేయలేదు. అదొకటే వాళ్ళు ఎక్స్ట్రా వేశారు. ఇంకోటేదో వేశారు, నాకు గుర్తులేదు. అదే మెయిన్. ఇవి బాగా వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన పొడిలో నేను 2 స్పూన్లు ధనియాల పొడి, అలానే 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. నా దగ్గర సెపరేట్‌గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేసుకున్నాను. మీ దగ్గర అలా సెపరేట్‌గా పొడి లేకపోతే మనం ముందే వేపుకున్నప్పుడు 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని అప్పుడు మిక్సీ పట్టండి, సరిపోద్ది. ఫ్రై పీస్ బిర్యానీకి అయితే చికెన్ని సెపరేట్‌గా, రైస్‌ని సెపరేట్‌గా చేయాలి. ముందైతే చికెన్‌ని చేస్తున్నాను. దానికోసమే కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని
అందులో ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలైతే వేసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాననమాట. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోండి. అలానే ఒక టేబుల్ స్పూన్ కారం. ఇక ఇప్పుడైతే మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, స్పెషల్ పౌడర్. దాన్నైతే కొంచెం కొంచెంగా వేయాలి. ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే అందులో కొంచెం చికెన్ వేసేసుకోవాలి. మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఆ మసాలాలన్నీ ఆ చికెన్‌కి పట్టేలా బాగా కలిపేసుకొని దీన్ని కూడా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో బాగా మగ్గనివ్వాలి. అలా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మెయిన్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇచ్చేదంటే కరివేపాకు. నేను హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు అయితే తీసుకుని వేసేసుకున్నాను. ఇక మన స్పెషల్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ మరొక టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలన్నమాట. ఇక్కడైతే ఇంక అలా వేపేసుకుంటూ పోతే ఇంక డ్రై అయిపోతుందనమాట. చికెన్ ఫ్రైలా అయిపోతది బాగా. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను. అప్పుడైతే ఇంకా డ్రై అయిపోకుండా కొంచెం గ్రేవీలా అనిపిస్తది. కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. వాళ్ళైతే వాటర్ యాడ్ చేయలేదు. ఇంక అలా డ్రై అవ్వనిచ్చేసారనమాట. ఇప్పుడు మళ్ళీ లాస్ట్‌లో మరొక టేబుల్ స్పూన్ మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. మొత్తం ఈ కేజీ చికెన్‌లో 3 సార్లయితే ఈ పౌడర్ అయితే నేను యాడ్ చేశాననమాట. సెపరేట్‌గా చూసిన విధంగానే యాడ్ చేశాను. చికెన్ అయితే అప్పటికే 30 మినిట్స్ బాయిల్ చేసాం కదా, ఇంకా చాలా బాగా కుక్ అయిపోయిందనమాట. ముక్క భలే సాఫ్ట్‌గా అనిపించింది. తింటే నాకు బా అనిపించింది. ఇంకేముంది, లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసి ఒక 2 నిమిషాలు వదిలేసాననమాట. 2 నిమిషాలు వదిలేసి స్టవ్ ఆఫ్ చేశాను. చూసారా ఎంత బా రెడీ అయిందో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం రైస్ బాయిల్ చేసుకోవాలి. 2 సెపరేట్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం అయితే కొంచెం వేరే కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి. ఆ చూపిస్తున్న బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకున్నాను. సేమ్ పౌడర్‌లో ఏమైతే వేసుకున్నానో అవే వేసుకున్నాను. పెద్ద కొత్తగా ఏమీ వేసుకోలేదు నేను. బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక్క ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అయితే వేసేసుకున్నాను. ఇక్కడైతే పచ్చిమిర్చి మెయిన్ అనమాట. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే తీసుకోవాలి. ఇంకేం స్పైసెస్ యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి అనేవి కొంచెం ఎక్కువే తీసుకోవాలి. నేను 8, 9 వరకు తీసుకున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు ఘీ కూడా తీసుకున్నాననమాట. నెయ్యి చాలా బావుంటుంది. మంచి ఫ్లేవర్ ఇస్తది బిర్యానీ రైస్‌కైతే. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. అదైతే బాగా వేపేసుకుంటున్నాననమాట. ఎక్కడ అడుగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకున్నాను. ఆల్రెడీ చికెన్‌కి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలని స్టార్టింగే చెప్పాలి. ఆ విషయం అయితే నేను మర్చిపోయాననమాట. అది యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపేసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలనమాట. వాటర్ అనేది నేను ఎలా యాడ్ చేసుకున్నానంటే మనం తీసుకున్న దానికి డబుల్ యాడ్ చేసుకున్నాననమాట. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్ ఎలా యాడ్ చేశానంటే మనం చికెన్‌ని బాయిల్ చేసాం కదా ఫస్టు, అవైతే 2 గ్లాసులు యాడ్ చేశాను. 2 గ్లాసులు అయితే నార్మల్ వాటర్ యాడ్ చేశాను. మొత్తం 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా, వాటర్ ఇక్కడ యాడ్ చేసామంటే ఈ బిర్యానీ కూడా మంచి టేస్ట్ వస్తదనమాట. అందుకే అవి 2 గ్లాసులు, నార్మల్ వాటర్ 2 గ్లాసులు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం సాల్ట్‌ని సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇక్కడే. తర్వాత అయితే రైస్‌ని అయితే వేసేసుకోవాలి. రైస్‌ని అయితే వేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్‌లోనే మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు హై ఫ్లేమ్‌లో ఉంచి వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత లో ఫ్లేమ్‌లోకి మార్చేసుకొని చెమ్మంతా ఎగిరిపోయే వరకు లో ఫ్లేమ్‌లోనే నిదానంగా కుక్ చేసుకోవాలి. చెమ్మంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల తర్వాత కింద నుంచి కలిపితే చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బావుందో రైసు. బాగా కుక్ అయిపోయింది రైస్ అయితే. సెపరేట్‌గా బిర్యానీని కుక్ చేసేసాను. చికెన్‌ని కూడా కుక్ చేసేసాను. ఇట్స్ టైమ్ ఫర్ ప్లేటింగ్. చూడండి ఎలా చేస్తానో. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లో మనం కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్‌ని వేసుకోవాలనమాట. మీకు ఎంత కావాలనిపిస్తే అంత వేసుకోండి. తర్వాత దానిపైన మనం బాయిల్ చేసుకొని రెడీ చేసుకున్న బిర్యానీని కూడా వేసుకోవాలి. ఇక్కడ ఒక ఎగ్‌ని కూడా ఏసుకుంటే బావుంటుంది, బాయిల్డ్ ఎగ్. నాకంత టైం దొరకలేదు. ఎగ్‌నైతే బాయిల్ చేయలేదింకా. మన ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చూడండి టర్న్ చేస్తే ఎంత బావుంటుందో. ఇదన్నమాట ఫ్రై పీస్ బిర్యానీ.
ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికైతే అద్దిరిపోయింది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో! అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 2:30 ఎంతో అయిపోయింది. ఫస్ట్ మా బావకైతే ఇచ్చేసాను. తర్వాత నేను కూడా తిన్నాననమాట. మా బావని అడిగితే ఆల్రెడీ చెప్పారనమాట చాలా బావుందని. ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసాయి. కాకపోతే నేను అంత కష్టపడి చేశాను కదా! ఎలా ఉన్నా బావుంది అని చెప్తాడు. అందుకే నేను కూడా వాళ్ళు తినిన తర్వాత పెట్టుకొని ఎలా ఉందో చూద్దామని చెప్పి స్మెల్ అయితే అద్దిరిపోయింది. అప్పటికే చాలా టైం అయిపోయింది కదా! ఆకలి దంచేస్తుందనమాట. టేస్ట్ అయితే మాత్రం ఇంక చెప్పక్కర్లేదు. వేరే లెవెల్ ఉంది. నేను బయట ఎలా కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్ అలానే వచ్చింది. చాలా అంటే చాలా బావుంది. ఒక్కసారి ట్రై చేయండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే భలే వచ్చింది. టేస్ట్ అయితే చాలా బావుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి వీడియోని నేను ఇదే చెప్తున్నానని అనుకుంటున్నారా? కాదు. నిజంగా బావుంటే బావుందని చెప్తా. లేకపోతే బాగోకపోతే బాలేదనే చెప్తాను. నాకైతే బాగా నచ్చింది. నేను ఎప్పుడైనా ఫ్రై పీస్ బిర్యానీ బయట తింటే ఎలా అనిపిస్తుందో సేమ్ అలానే వచ్చింది. ఎగ్జాక్ట్‌గా వచ్చింది. నాకైతే నచ్చింది. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్‌లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. నేను తినబోతుకి 2:30 అయ్యింది. పిల్లలకైతే 2కి పెట్టామనమాట. అంటే నాకు ముందే తెలుసు లేట్ అవుతదని. అందుకే నిన్న తెచ్చుకున్న స్నాక్స్ అవన్నీ వాళ్ళు తిన్నారనమాట. 2కి తినేసి పిల్లలు వెంటనే పడుకొని పోయారు. నేనైతే 2:30కి తిని ఇప్పుడు కొంచెం రిలాక్స్‌గా చెప్తున్నాను. రిలాక్స్ ఏం లేదు. 3 అయినా కూడా ఇప్పుడు ఇల్లంతా మళ్ళీ పెంట పెంట అయిపోయింది. మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేస్తా పోవాలి అంతా. ఆఫ్టర్‌నూన్ తినేసిన తర్వాత ఇంకొంచెం మిగిలింది. నాకు తెలిసి ఇద్దరికీ ఫుల్‌గా రాదు. ఒక 2 చపాతీలు చేసుకుంటే సరిపోతది నైట్‌కైతే. అయితే రెండిటిని యాడ్ చేయలేదు. ఎందుకంటే మిగిలిపోతదని నాకు తెలుసు. అందుకే కొంచెం సెపరేట్‌గానే వదిలేసాను. అదే అప్పటికప్పుడు మొత్తం అయిపోతుంది అనుకున్నప్పుడు రెండిటిని యాడ్ చేసుకొని ఒక దాంట్లో పెట్టుకుంటే చూడడానికి బావుంటుంది. అప్పటికప్పుడు తినడానికి కూడా బావుంటుంది. నేనైతే సెపరేట్‌గానే ఉంచేసాను రెండిటిని. ఇక ఈవినింగ్ స్నాక్స్‌లోకైతే మా పిల్లలకి పూల్ మఖానా చేస్తున్నాను. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నాను. ఇది చాలా మంచిదని చెప్తున్నారు అందరూ. నేనే కొనలేదు. ఇప్పుడైతే కొన్నాననమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పూల్ మఖానాని ఒక 2 నిమిషాల పాటు నార్మల్‌గా వేపేసుకోవాలనమాట. లో ఫ్లేమ్‌లోనే వేపేసుకోవాలి. 2 నిమిషాల పాటు వేపేసుకున్న తర్వాత వాటిని బయటికి తీసేసి ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం నెయ్యి వేసుకొని ఉప్పు, కారం కావాలంటే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేమీ యాడ్ చేయట్లేదు ఎలాంటి పౌడర్స్. ఓన్లీ ఉప్పు, కారం యాడ్ చేసి ఆ పూల్ పక్కనన వేసుకొని బాగా వేపేసుకుంటాననమాట. ఒక 5 నిమిషాల పాటు వేపేసుకున్నాను. ఇప్పుడు వేపేసినవన్నీ మా పిల్లలకేం పెట్టేయను. జస్ట్ మామూలుగా వేపేసుకున్నానంతే. ఇవి ఎక్కువ తినకూడదంట. రోజుకి ఒక 4 ఎన్నో పెద్ద పాపకి, 2 ఎన్నో చిన్న పాపకి ఇస్తే సరిపోతుంది. ఇక డిన్నర్‌లోకైతే మా పిల్లలకి పెరుగన్నం పెడదామని చెప్పి అన్నం వండుతున్నాను. మేమైతే మార్నింగ్‌దే తినేస్తాం. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి. థాంక్స్ ఫర్ వాచింగ్.